లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం అమెరికా క్యాపిటల్ భవన్ పైనే కాల్పులు జరిగాయి. అక్కడ ఒక మహిళ కూడా చనిపోవటం సంచలనాత్మకంగా ఉంది. అమెరికాలో ఒకప్పుడు భారత పార్లమెంటుపై దాడి జరిగిన ఉగ్రవాద దాడి జరిగితే ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీల మధ్య తగాయిదనే అక్కడ చాలా తీవ్రస్థాయికి వెళుతోంది. పోలీసులకు ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఆమె మెడపై ఒక మహిళ మెడపై తోటా గాయమైంది. వెంటనే ఆవిడని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ గెలుపును ధృవీకరించేందుకు యుఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. అయితే బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయని అంటున్నారు. దీంతో బైడెన్ గెలుపు ధృవీకరణ ప్రక్రియ కూడా ఆటంకం ఏర్పడింది. సో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలు కూడా రంగంలో దిగాయి. ట్రంప్ అందరినీ శాంతియుతంగా ఉండాలని ట్వీట్ చేశారు. క్యాపిటల్ భవన్లో కూడా అందరూ సంయమనం పాటించాలని, పోలీసులు సహకరించాలని ఆయన కోరారు. సో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెంటనే ఆందోళనకారులు క్యాపిటల్ భవనం విడిచి వెళ్లాలని పేర్కొన్నారు. ఇక ఈ చర్య ఇంతటితో ఆపాలని, ఆందోళన ఆపడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ట్రంప్ వెంటనే జాతీయ ఛానళ్లలో ప్రకటన చేయాలని బిడెన్ ట్వీట్ చేశారు. మరోవైపు వాషింగ్టన్ మేయర్ బౌజర్ నగరంలో కర్ఫ్యూ కూడా విధించారు. సో అమెరికా రాజధాని వాషింగ్టన్లో, అలాగే వారికి పార్లమెంటు భవనమైన క్యాపిటల్ హిల్స్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడటం చాలా ఆందోళన కలిగించే అంశం. కోట్లాది ప్రపంచాన్నే శాసిస్తున్నానని భావించే అమెరికాలో ఈ పరిస్థితి ఏర్పడటం చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇక మనం ఈ విషయంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జరిగిన ఈ భూమా అఖిలప్రియ అరెస్ట్ కానీ, ల్యాండ్ వివాదాలు కానీ, తెలుగుదేశం స్పందించని వైనం కానీ, వీటన్నిటి మీద మాట్లాడుకుందాం. ఇక్కడ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శ్రీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నేత, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అలాగే లైన్లో రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా రాజీవ్ గారు చెప్పండి, ఇక్కడ టీడీపీ నేత భూమా అఖిలప్రియ కానీ, ఆమె భర్త కానీ వీళ్ళంతా అరెస్ట్, అంటే భార్గవరామ్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు, దొరకలేదు. ఈ కిడ్నాప్ జరిగిన తీరు, ల్యాండ్ కబ్జాల వ్యవహారం, హైదరాబాదు చుట్టూరా ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతున్నట్లుగా ఆంధ్రా నుంచి వచ్చి మరి ఇక్కడ ఈ రకమైన పరిస్థితికి రావటం, వీటి మీద మీ కామెంట్? ఒక విషయాన్ని మీరే కదా సార్, ప్రజలందరికీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ మంత్రి పదవి లేదు, వాళ్ళ పార్టీ అధికారంలో లేదు, లేకపోతేనే ఆ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రంకి వచ్చి మనుషుల్ని కిడ్నాప్ చేసి భూ కబ్జాల్లో ఈ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారంటే, ఒకప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయి ఉంటారనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఈరోజు నిజంగా చూస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోరిప్పి ఒక మాట మాట్లాడు. వాళ్ళ పచ్చ మీడియాలో కనీసం తెలుగుదేశం నాయకురాలని రాసిన పాపాన రాయలేదు. ఏ హెడ్లైన్స్లో కూడా మాజీ మంత్రి అఖిలప్రియ, టీడీపీ గవర్నమెంట్లోనే కదా మాజీ మంత్రి రాసి ఉంటారు సార్. అశ్వత్థామ కుంజరత అన్నట్టు చివరాకని ఎక్కడో పెట్టుంటారు. ఈ హెడ్లైన్లో కానీ మొదటి పేజీల్లో కానీ ఎక్కడైతే లేదు, హెడ్లైన్లో లేదు. అంటే నేను అనేది ఈ రకమైనటువంటి వ్యవహారం కూడా దురదృష్టకరం. తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడైనా పలానా పార్టీ వాడని చెప్తే ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు రేపు అటువంటి తప్పు చేయడానికి భయపడతారు. చర్య తీసుకోవాలి. కనీసం ఆవిడ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని కానీ, లేదంటే ఆవిడ చేసినట్టు వ్యవహారాన్ని ఖండిస్తున్నామని కానీ ఒక్క మాట కూడా నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడలే. ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను సార్. అంటే తెలుగుదేశం పార్టీ వారు చేసినవన్నీ చెప్పాలంటే మనకి ఎన్ని గంటలైనా సరిపోదు. కాకపోతే ఏంటంటే క్రైమ్స్లో కూడా రకరకాలైనటువంటి క్రైమ్స్ ఉంటాయి. కొన్ని మర్డర్స్ కానీ, లేదంటే స్కామ్ కానీ, లేదా బ్యాంక్ రాబరీస్ కానీ, ఈ రకాలుగా చూసుకుంటే ఒక 8 కోణాల్లో వాళ్ళు విరాజిల్లిపోతూ ఉంటారు టీడీపీ వారు. అది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. ఎగ్జాంపుల్గా అచ్చెన్నాయుడు 150 కోట్లు ఈఎస్ఐ స్కామ్ చేసాడు ఆయన. కొల్లు రవీంద్ర గారు, మోకా భాస్కర్ రావు గారు మర్డర్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారేమో ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలు సృష్టించడం ఆయన దిట్ట. అక్రమ్ మైనింగ్లో 500 కోట్ల రూపాయల స్వర్ణప్రాయాన్ని మింగేశాడు ఎరపతనేని. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు అనేటువంటి భూమినేమో గీతంలో భరత్ చౌదరి, ఎవరైతే నారా లోకేష్ తోడలుడు ఉన్నాడో. అదేవిధంగా దాదాపు 250 కోట్ల భూ కుంభకోణం హర్షవర్ధన్ చౌదరి. ఏ ఎయిర్పోర్ట్ అయితే ఆయన ఫుడ్ సప్లై కాంట్రాక్టర్గా ఉండేవాడు, ఏ ఎయిర్పోర్ట్లోనైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిందో
ఆ హర్షవర్ధన్ చౌదరి విశాఖపట్నంలో 250 కోట్ల భూ కుంభకోణం. ఇక గంటా శ్రీనివాస్ తీసుకోండి, సబ్బం హరి తీసుకోండి, లేదా వెలగపూడి తీసుకోండి, వీళ్ళందరూ కూడా 100 కోట్ల విలువైన భూ కుంభకోణాలు. ఇక వస్తే చంద్రబాబు బినామీ అయినటువంటి రాయపాటి చౌదరి గారు 8,000 కోట్ల బ్యాంక్ రాబరీ. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ నా వైట్ కాలర్డ్ బిగ్గెస్ట్ క్రైమ్. ఈ రకంగా మీరు తీసుకుంటే ఇంకా నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఓటు కోట్ల కేసు, ఇది మరొక రకం. ఈ రకంగా చూస్తే ఇంకా దౌర్జన్యాలు, మహిళల వేధింపులు అయితే బట్టలోడు తీసుకొడతాయని ఒక సాక్షాత్ మహిళా మున్సిపల్ కమిషనర్ మీద పబ్లిక్గానే మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడు. ఇక శ్రీకాకుళం జిల్లాకు వెళ్తే అటుపక్క కోన రవికుమార్ చెట్టు కట్టేసి కొడతాను, గదిలో బంధిస్తాను, పేక్ కోసేస్తానని ఆయన. ఈ విధంగా వీళ్ళు చూస్తూ ఉంటే ఇక లేటెస్ట్గా భూదాహం అఖిలప్రియ గారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఒకటా రెండా అనేక కార్యక్రమాలు, అన్ని అక్రమాలు, అన్ని అన్యాయాలు ఇన్ని జరుగుతున్నా మరి చంద్రబాబు నాయుడు మాట్లాడ్డాయన. ఆయన మౌనముల్లో ఎందుకు ప్రవర్తిస్తున్నా అంటే, నిన్న ఎవరో రాత్రి ఓ మిత్రుడితో నేను డిస్కస్ చేసి ఏంటి చంద్రబాబు నాయుడు అసలు మాట్లాడంటే మిత్రుడు మాట చెప్పాడు, అన్నా మనం నిద్రపోతున్నోడిని లేపచ్చు, నిద్ర నటించేవాడిని ఎవరు మాత్రం లేపగలరు. చంద్రబాబు నాయుడు వీటన్నిటికీ కర్త కర్మ క్రియా సూత్రధారి, ఆయనే ఇటువంటి కార్యక్రమాలు పెంచి పోసిన వ్యక్తి. ఈరోజు ఆయన మాట్లాడు సరిగ్గా ఆయనే ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా సరే ఇంకా ఆయన తీరు మారకుండా, వాళ్ళ పార్టీ నాయకులు తీరు మారకుండా ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే తెలంగాణ వారికి కూడా ఒకటి అడుగుతున్నా, మీరేదో బొమ్మ అఖిలప్రియ మీద అరెస్ట్ చేసి కాదు, ఏదో ఓటు కోట్ల కేసులో చంద్రబాబు నాయుడిని సేవ్ చేసినట్టు కాకుండా ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారంలో అయినా బొమ్మ అఖిలప్రియని పట్టుకొని మీరు ఏదో ఊరుకోవడం కాదు, వాళ్ళ భర్త భార్గవరామన్ కానీ, ఆ భర్త సోదరుడు కానీ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని ఇమ్మీడియట్గా మీరు కఠినమైనటువంటి శిక్షలు వేస్తే మళ్ళీ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో భూమి ఎంత విలువైందో మనందరికీ తెలుసు. ఇటువంటివి కానీ మీరు ఏమాత్రం వెనకంజ వేసినా భవిష్యత్తులో ఇవన్నీ కూడా ప్రాణాలు తెగించి, అంటే ఇప్పుడు కిడ్నాపుల వరకు వచ్చారు, రేపు మర్డర్లకు కూడా వెళ్తారు. సో మీరు కిడ్నాపుల దగ్గరికి వెళ్ళాలేస్తే భవిష్యత్తులో ఎటువంటి మర్డర్లు జరగకుండా ఈ లా అండ్ ఆర్డర్ కూడా అదుపులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం వీటి వల్ల మరింత పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే వైసీపీ వాళ్ళ అదృష్టవశాత్తు ఆవిడ ఇక్కడ చేసింది కాబట్టి సరిపోయింది, లేదా అక్కడైతే కక్షని అదని 100% ఇంకా కక్ష. అబ్బో అరెస్ట్ చేస్తే కక్షలు తీసుకొస్తారు, కులాలు తీసుకొస్తారు, మతాలను తీసుకొస్తారు, మరొకటి. కాబట్టి ఏంటంటే ఇక్కడ చేసింది కాబట్టి ఇంకా ఏమన్నా అక్కడైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్షపూరితంగా మా అఖిలప్రియని అరెస్ట్ చేస్తారని చెప్తారు. వాస్తవం ఏంటంటే పక్క రాష్ట్రం కాబట్టి ఇంకా కనీసం ఇక్కడ మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు. ఎక్కడ అక్రమం అనేటువంటి మాట ఒక్క పత్రికలో రాలేదండి, ఒక్క పచ్చ మీడియా పత్రికలో అక్రమం కూడా రాయలేదు కదా. ఆవిడ అరెస్ట్ ఎందుకు అరెస్ట్ ఎవరికి తెలీదు. వార్తలోకి వెళ్ళి ఒక 4-5 పదాలు చదివిన తర్వాత అప్పుడు ఇవిడి భూ కుంభకోణాలు చేశారు లేకపోతే కిడ్నాపులు చేశారు అన్నటువంటి విషయాన్ని అర్థమయ్యే పరిస్థితి ఉంది. రైట్. నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో ఈ కిడ్నాప్ ఆరోపణలు అందులో మహిళల మీద రావటం ఇదే మొదటిసారి కావచ్చు. సీతారామారావు గారు హైదరాబాద్ నుంచి. సీతారామారావు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు ఈ భూమా అఖిలప్రియ అరెస్ట్ కానీ ఈ హైదరాబాదులో జరిగిన ఈ ఘట్టం కానీ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏదైనా ఖండించాలండి, ఇది తప్పు. ఇంకా వారు పాదపత్రలో పోవడం అంటే రాజకీయంగా వారికి బాగా పడుతుంది. ఓకే, ఇక్కడ చంద్రబాబు అండ లేకుండా ఇంత ఇదిగా జరగదు. ఓకే, కనీసం వాళ్ళ పేపర్లలో కనీసం ఇట్లా మాజీ మంత్రి అఖిలప్రియ పేరు రాలేదు. అఖిలప్రియ పేరు రాశారు, తెలుగుదేశం అనే పదం లేకుండా జాగ్రత్త పట్టారు. తెలుగుదేశం కాదనుకుంటా బహుశా ఇప్పుడు విండివిడం కూడా ఏదో అనుకుంటున్నారు, కానీ ఇది చాలా తప్పండి. కూడదాలు చేసుకోవాలి ఏమైనా తప్పుడు ఏమైనా ఉంటే. కానీ ఇలా దాడి చేయడం అంటే ఇంకా ఏదో మామూలుగా అయితే విశాఖపట్నంలోన వైసీపీ అతను ఎవరో చేస్తే సస్పెండ్ చేశారు వెంటనే. ఆయన విషయంలో కూడా ఏం జరిగిందంటే ఏది బహిర్గతం కాల, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా అతను ఏదో ఒక భూ ఆక్రమణలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది, ఆ వెనక జరిగేటువంటి కార్యక్రమం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా దృష్టికి రాగానే ఇమీడియట్ గా సస్పెండ్ చేశాం పార్టీ నుండి. తెలుగుదేశం వారు మాత్రం అసలు వాళ్ళ నాయకుడు శంకర్ గారు శంకర్ గారు నమస్కారం, మాట్లాడండి. శంకర్ గారు కూర్చున్న పెద్దలందరికీ శుభోదయం అండి. శుభోదయం. నా పేరు శంకర్, నేను సామర్లకోట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అంటే ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత మన్నుగూడు సాగించడానికి కానీ లేదంటే ఒక బ్రతకడానికి కానీ వనరులు కావాలి సార్. వనరులు కావాలంటే ఏదో ఒకటి కబ్జా కానీ లేదంటే హత్య కానీ లేదంటే ఏదో ఒక స్కామ్ కానీ చెయ్యాలి. అది టీడీపీలో ఉన్నదే, లేనిదేం కాదు మొదటి నుంచి కూడా. అట్లా ఆ పార్టీ అనేదే వెన్నుపోటు పొడిచి వచ్చిన పార్టీ సార్. మీరు ఒకసారి వెళ్ళినట్లయితే వెన్నుపోటు పొడిచిన పార్టీ ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడవలేదు అబ్బాయి, ఎన్టీ రామారావుకే జరిగింది కానీ అట్లా. అదే సార్, అదే ముందు నుంచి మన పూర్వకాలం నుంచి కూడా చూసుకుని వస్తుంటే
దాని చరిత్ర అది సార్. సో రైట్, ఓకే, ధన్యవాదాలు. ఇక శ్రీధర్ గారు చెప్పండి, ఈ నిన్న జరిగిన ఘటన వెంటనే పట్టుకోవటం వరకు సమర్థతే, కానీ ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి హైదరాబాద్లో, ఈ పరిణామాల మీద మీ కామెంట్ ఏంటి? ముందేంటంటే ఈ సంఘటనలో హైదరాబాద్ పోలీసు నేను అభినందించదలుచుకున్నాను. ఏంటంటే 3 to 4 అవర్స్లో నేను మొత్తం ఎంటైర్ వాళ్ళే ఎవరినైతే బాధితులు ఉన్నారో వదిలేసిపోయే స్థాయికి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భం మనం ఇక్కడ చూసినాం. ఎంటైర్ పోలీస్ యంత్రాంగం 3 కమిషనరేట్లో కూడా చాలా యాక్టివ్గా దీంట్లో పనిచేసింది. రైట్ ఫ్రమ్ కోఆర్డినేటెడ్గా చేశారా? కోఆర్డినేటెడ్గా రైట్ ఫ్రమ్ కమిషనర్స్ టు సాధారణ కానిస్టేబుల్ వరకు దీంట్లో పనిచేశారు. కాబట్టి టెక్నాలజీని ప్రాపర్గా వాడారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో పెరిగినటువంటి పోలీసింగ్, ఓవరాల్ పోలీసింగ్, అది టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, రకరకాలుగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ని ఒక పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. కాబట్టి మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ రైట్ ఫ్రమ్ మీకు వాహనాల దగ్గర నుంచి మొదలుపెట్టి మిగతా అన్ని విషయాలలో ప్రభుత్వం తీసుకున్న చొరవకి నేను ఇక్కడ లార్జర్ కాంటెక్స్లో మీరు దీన్ని చూడండి, విత్ ఇన్ 3-4 అవర్స్లో దీన్ని ఛేదించారు. వెంబడే నిందితులను బట్టి వాళ్ళకి ఎంత ధైర్యం, కేసీఆర్ బంధువులైనా కూడా వాళ్ళు చేయగలిగారు. కేసీఆర్ బంధువులు నాకు తెలియదు, కానీ బేసికల్ ఏంటంటే ఎవరి బంధువులైనా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి బంధువులేనండి. తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఒక సామాన్యుడు కూడా, లేకపోతే కోదాడలో ఉన్న సామాన్యుడు కూడా కేసీఆర్ గారి బంధువే. ఆయన ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. కాబట్టి దాంట్లో ఎవరి బంధువైనా ఎవరు కాకుండా పోలీస్ యంత్రాంగం తక్షణం స్పందించిన తీరు మీరు చూడాలి. ఇవాళ దిశ ఘటనలో కూడా మీరు చూసినారు ఏం జరిగిందో. కాబట్టి నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ హైదరాబాద్ నగరం బేసికలీ ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఇవాళ వృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయంటే ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ నగరానికైనా వృద్ధి చెందాలంటే, కొత్త వాళ్ళు రావాలంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఇక్కడ ఈ సంఘటన ఒకటి, అది రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యం ఉందా లేదా తర్వాత మనం చర్చిస్తే పోలీసింగ్ మీరు చూడాల్సిన అవసరం ఉందనేది నా ఉద్దేశం. రెండోది, ఒక మాజీ మంత్రి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబం చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది. వారి తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు ఇటువంటి సంఘటనలోకి రావడము, నిందితురాలుగా రావడము, అరెస్ట్ కావడము చాలా దురదృష్టకరము. ఇది సరైన పద్ధతి కాదు. అందరూ కూడా ఇది నేర్చుకోవాలా. ఇక టీడీపీ రెస్పాండ్ అవుతుందా, రెస్పాండ్ కాదా, చంద్రబాబు నాయుడు ఎట్లా తీసుకుంటాడు, ఇట్స్ ఆల్ అప్ టు ది పొలిటికల్ ఇష్యూస్. మేము మాత్రం ఒకటి ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఇటువంటి శక్తులకు స్థానం లేదు. మీరు 6.5 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఒక్క చిన్న మత కలహం కానీ, ఎక్కడ కూడా సామాన్యులకు ఇబ్బంది కలిగిన అంశం కానీ లేకుండా తెలంగాణ కానీ ఒక విమర్శ నయీం కేసులో కొన్ని ఆరోపణలు వాటి మీద ముందుకెళ్ళలేకపోయారు. రాజకీయ పేర్లు వచ్చినాయి. నయీం ఉండా ఇప్పుడు లేకపోవచ్చు. ఏ ప్రభుత్వాలు పెంచి పోషించినాయి, ఏ నాయకులు పెంచి పోషించిండ్రు, ఆయన ఎవరెవరు పెంచి పోషించిండ్రు, ఏ పార్టీలు పెంచి పోషించినాయి. ఇవాళ నయీం ఉన్నాడా? నయీమే కాదు, దిశ సంఘటనలో ఉండేవాళ్ళు ఉన్నారా? ఇట్లా చాలామంది సంఘ వ్యతిరేక శక్తులకు ఇవాళ తెలంగాణలో స్థానం లేదన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అమలు చేస్తున్న విషయాన్ని మీరు చూడాలి. ఈ రాష్ట్రంలో ది బేసిక్ ఐడియా ఈజ్ గ్రోత్ విత్ పీస్. హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో మన యొక్క అభివృద్ధి శాంతితో కూడిన అభివృద్ధి కావాలా. కాబట్టి ఇక్కడ మాజీ మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, మీరు మీ ఊళ్ళలో తీస్మార్ ఖాన్లా ఏమన్నా అయి ఉండొచ్చు, కానీ హైదరాబాద్ నగరంలో ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తులకు 0.01% స్థానం ఉండదు. ఎస్, కొన్ని చోట్ల ఈ యొక్క భూ వివాదాలు అయి ఉండొచ్చు, వీటి అయి ఉండొచ్చు, కానీ వాటిని మీరు పద్ధతిగా, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, వేరే ఆర్బిట్రరీ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిని ఫాలో కావాలి. కానీ మీరు బలప్రయోగం చేస్తాము, తెలంగాణకు వచ్చి హైదరాబాద్కు వచ్చి నగరాలు చేస్తామంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తి ఉండదు. మీ యొక్క స్థాయికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ, ఇక్కడ ఉన్న మిగతా వ్యవస్థలు కానీ, ప్రభుత్వము ఎక్కడ కూడా సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తాము. ఎవరి బంధువులైనా కాకుండా కానీ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు, వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చి స్థిరపడినా, ఆంధ్ర నుంచి వచ్చినా, బీహార్ నుంచి వచ్చినా, గుజరాత్ నుంచి వచ్చినా, వాళ్ళు తెలంగాణ వాళ్ళు వాళ్ళ యొక్క సౌలభ్యం ఏదైనా కానివ్వండి, వాళ్ళ యొక్క శాంతి భద్రతలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఉద్యోగ కల్పన కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం యొక్క బాధ్యత, దాన్ని పద్ధతిగా నెరవేరుస్తాం. కానీ వేరే ఏ రకమైనటువంటి యొక్క మీరు తమాషాలు ఇక్కడ చూపించిన నడవదనే విషయాన్ని నేను హైదరాబాద్ పోలీస్, తెలంగాణ పోలీస్ చూపించింది. దీనికి నేపథ్యం ఉంది. 6 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కృషి, ప్రత్యేకించి శాంతి భద్రతల కల్పనలో రైట్ ఫ్రమ్ ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ కడుతున్నాం హైదరాబాద్లో. దేశంలోనే అటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లేదు. ఒక దగ్గర కూర్చొని మొత్తం ఇంత పెద్ద హైదరాబాద్ నగరాన్ని, శరవేగంగా జరుగుతున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని, అభివృద్ధి నగరాన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు ఇవాళ షీ టీమ్స్ పేరుతోటి. ఇవాళ సైబర్ పోలీసింగ్లో
తెలంగాణ రాష్ట్రం అనేది దేశానికే ఎగ్జాంపుల్గా ఉంది. సైబర్ క్రైమ్స్ ఎక్కడున్నా కానీ Right. మళ్ళీ మీరు తెలంగాణ కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ సమాధానం చెప్పాలి కదా. మై పాయింట్ ఈస్ Okay. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా వాళ్ళ నేర్చుకోవాల్సింది, మీరు తెలంగాణకు వచ్చి హైదరాబాద్కు వచ్చి వ్యాపారాలు చేసుకోండి, వ్యవహారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, ఎవరైనా ఏమైనా చేయండి. కానీ మీరు కనుక సంఘ విద్రోహ శక్తులుగా ఉండాలనుకుంటే, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగేయాలనుకుంటే Right. స్థానం లేని విషయాన్ని గ్రహించాలి. రైట్. ఇక అల్యాపూర్ శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. ఈ కిడ్నాప్ ఉదంతం కానీ ఆ తర్వాత పోలీసులు పట్టుకున్న తీరు కానీ వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? ప్రభుత్వాన్ని సమర్థిస్తారా, మద్దతు అభినందిస్తారా లేదా? ఇప్పుడు అఖిలప్రియ గారు అరెస్ట్ కావడం అంటే లా తమ చేతుల్లో ఎవరు తీసుకున్నా కానీ లా అందరికి సమానమే, అరెస్ట్ చేయాల్సిందే, కేసులు చేసి అరెస్ట్ చేయాల్సిందే, ఫైనల్ గా ఛార్జ్షీట్ వేయాల్సిందే. కానీ ఇక్కడ అఖిలప్రియ వారు ఏపీ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడికి వచ్చి చేసినందుకు ఇమీడియట్ గా స్పందించడమని అనేక ఇన్సిడెంట్స్, అనేక సంఘటనలు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణ జిల్లాలో కావచ్చు, నాన్ పొలిటికల్ అఫిలియేషన్ ఇన్సిడెంట్స్ పోలీస్ యాక్షన్ తీసుకుంటా ఉంటారు. లెట్ మీ షో వన్ ఇన్స్టాన్స్. ఒక్క ఉదాహరణ చూపించండి. పొలిటికల్ గా అఫిలియేషన్ ఉన్నటువంటి ఒక్క వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అటువంటి వ్యక్తులు లా చేతుల్లో తీసుకొని పోలీసునే పహారా కాస్తూ అటువంటి ఒక యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ ఐ కెన్ షో మెనీ కేసెస్. ఒకటి రెండు ఉదాహరణలు చెప్పండి. ఒకటి రెండు ఉదాహరణలు చెప్పండి. ఇక్కడ ఒక మంత్రి యొక్క కొడుకు దాదాగిరి ఏంది, ముఖ్యమంత్రి గారి యొక్క అన్న కొడుకు, తమ్ముడు కొడుకు యొక్క దాదాగిరి ఏంది, ఒక మినిస్టర్ మీద ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుడు దాదాగిరి ఏంది. ఎక్కడ శ్రీనివాస్ ఎన్ని రకాల అఫెన్సెస్ యొక్క రాష్ట్రంలో టిఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వ్యక్తులు దాదాగిరితోని ఇక్కడ కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు ఏంది. There are so many instances. వాటి విషయంలో పోలీస్ కు కనబడదు, ఉన్నారు, వాటి విషయంలో తెలుసు, యాక్షన్ కనబడదు, తీసుకోరు. ఏం జరిగింది శ్రీనివాస్ గారు? నేను ఏం చెప్పాలి ఇక టీవీలో సరిపోదు. మా మిత్రుడు ఒక లిస్ట్ అందరికీ సమాన న్యాయం కావాలి. శ్రీనివాస్ గారు పాయింట్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ఓకే, ఇప్పుడు రాజకీయాలకి అతీతంగా వ్యవహరించాలి. అరేంజ్ చేస్తాను, అది కరెక్టే. కానీ మీరు శ్రీధర్ రెడ్డి గారు ఎంత చెప్పుకుంటున్నారో పోలీసింగ్ ఈ యొక్క రాష్ట్రంలో, నేను ఒకటే చెప్తున్నాను, పోలీస్ చాలా స్టఫ్ అండ్ బాగా చాలా టాలెంటెడ్ పోలీసు వాళ్ళు ఉన్నారు, కొత్త ఐపీఎస్ ఆఫీసర్లు వస్తున్నారు, పనిచేస్తా ఉన్నారు. ఆ ఉత్సాహం ఉన్న వాళ్ళని కూడాను నీరు కార్చేటువంటి యాక్టివిటీ ప్రభుత్వం యొక్క విధానాల ద్వారా జరుగుతా ఉన్నది. తమ అస్మదీయుల మీద ఎటువంటి ఈగ వాళ్ళ కూడా చేసేటువంటి పని ప్రభుత్వం ద్వారా మహమూద్ అలీ గారి యొక్క కుమారుడు అల్లుడు దాదాగిరి చూస్తాం. ఎవరు హోమ్ మినిస్టర్ గారి కుటుంబ సభ్యుడు దాదాగిరి మహమ్మద్ అలీకి ఏం సంబంధం? ఆయన మీద ఎక్కడ ఆరోపణ వచ్చినట్టు లేదు కదా. ఒకటి ఏంటంటే చూడండి మీరు, బయటకు వస్తాయి వాళ్ళకి తెలుసు. ఏ ఒక ఆరోపణ చేయాలని కాకుండా నిర్దిష్టంగా చెప్పగలిగితే బాగుంటుంది. నిర్దిష్టంగా అనేక సార్లు ఇప్పుడు దాకా ఒక్కటి చెప్పలే వచ్చినాయి, అనేక విషయం. మాట్లాడుతుంది టిఆర్ఎస్ సర్కారు ఈ యొక్క రాష్ట్రంలో కొద్ది మంది చేతుల్లో చట్టాలు మరి వర్తించకుండా ఇన్స్ట్రక్షన్స్ కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో కబ్జాలు అనేకం జరుగుతాం. ఎవరా కొద్ది మంది? ఎవరు? ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్పిన మేలచరు సంగతి ఏంటది? పోరాటం చేస్తారు వాళ్ళకు అని. ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్తా ఉంటే కనీసంగా కూడా ఫ్రీడమ్ లేకుండా వాళ్ళకి కలిసేటువంటి అవకాశం ఇవ్వండి ప్రజల్ని. ఓకే, ఎందుకంటే ఇటువంటి యొక్క ఆరోపణలు ఆవేదన ప్రజలు వ్యక్తం చేస్తారు, అక్కడ డిస్టర్బ్ అయితేనే భావించి సర్కార్ ఎక్కడ కూడా ప్రజల్ని ఆలోచిస్తలేదు, మంత్రులు ఎక్కడ కూడా దగ్గర రానివ్వట్లేదు. ఒక్క నిమిషం, నిజాయితీగా తమ చట్టాల్ని మరి అమలు చేసే విధంగా పోలీసు వ్యవస్థకి అధికారం ఇవ్వాలి. శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే ఒక్కటి కూడా నిర్దిష్టంగా విషయం చెప్పలేదు మీరు అడిగితే. ఇప్పుడు మిత్రుడు మేళచెరువు అంటున్నాడు ఆయన. మేళచెరువు నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి మనం వ్యక్తుల మీద పర్సనల్గా టార్గెట్ చేసి
అనవసరంగా పేర్లు గుంజడం కాదు. ఏదో వివేకానందన్ ఎమ్మెల్యే పేరు చెప్పాడు ఆయన. ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు పక్క రాష్ట్రం ఎమ్మెల్యేలు కూడా కొంచెం తిరుగుతూ ఉంటారు. అందరికీ భద్రత కల్పిస్తున్నాము, అందరి ఆస్తులకు భద్రత కల్పిస్తున్నాము, ప్రజలకు భద్రత కల్పిస్తున్నాము. ఎక్కడ చిన్న విషయాన్ని కూడా సహించట్లేదు. పోలీసింగ్లో ది బెస్ట్ పోలీసింగ్ అని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తూ ఉంది. ఇక్కడ పంజగుట్ట పోలీస్ కావచ్చు, జమ్మిగుంట పోలీస్ కావచ్చు, కనీసము విను మొత్తము అవార్డులు వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. హైదరాబాద్లో ఉన్న సీసీ కెమెరాలు మోర్ దాన్ 6 lakh కెమెరాస్ ఏ రాష్ట్రంలో కూడా లేవు. మీరు గర్వించండి. బీయింగ్ ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్, ఇంక్లూడింగ్ మీ కామారెడ్డి ఆర్మూర్లో, మీ నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంత బ్రహ్మాండంగా ఇవాళ కేంద్ర మంత్రులకు ఇక్కడ భద్రతిస్తూ ఉన్నాము. మీ సంజయ్ గారులకు మంచి మొదలుపెట్టి చిన్నోళ్ళు కూడా ఎక్కడికైనా పోతే కూడా భద్రతిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము పోలీసింగ్ విషయంలో చాలా 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 పూర్తిగా అక్కడ జరిగిన విధంగా అందరికీ తెలుసు. పూర్తిగా మధ్యలో రావద్దు. కాబట్టి చాలా విశ్వాసం లేక పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం పోయే కేంద్రం దిగి ఇక్కడ ఒక సుందరంగా పాయింట్ ఏంటంటే చాలా క్లియర్ గా ఇప్పుడు ఒక లిస్ట్ చెప్పాడు మిత్రుడు, అట్లా ఒకడు కూడా ఆయన చెప్పలేకపోయినాడు. ఊరికే రొటీన్ మాటలు మాట్లాడచ్చు, రెటారిక్ గా మీరు చాలా అంశాలు మాట్లాడచ్చు. కానీ నిన్న జరిగిన అంశంలో వ్యక్తుల యొక్క స్థాయితో సంబంధం లేకుండా జరిగినటువంటి పోలీసింగ్ లాస్ట్ 6 years నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ విషయము, హైదరాబాద్లో పెరిగినటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెరిగినటువంటి సాంకేతికత దీన్ని మాట్లాడండి. బీ హ్యాపీ. తెలంగాణ అంటే మీరు గర్వించండి, కానీ ప్రధాన్ని విమర్శించడమేనా? నవీన్ గారు నెల్లూరు నుంచి. నవీన్ గారు నమస్కారం, మాట్లాడండి. నవీన్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. జరిగిన అఖిల్ ప్రియ గారి ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు సార్. నిజంగా చాలా బాధాకరం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా తెలంగాణ పోలీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ అభినందించాలండి వాళ్ళు చేసిన ఎఫర్ట్ కి. కానీ ఈ ఎఫర్ట్ ఎంతవరకు ఉంటుంది? కాంప్రమైజ్ అయిపోతారా? వాళ్ళకి నిజంగా శిక్షించే స్థాయి వరకు తీసుకెళ్తారా అనేది ఇప్పటికీ నాకు చాలా డౌట్ గా ఉందండి. ప్రజాప్రతినిధులకి మన మామూలు మనుషుల కంటే ప్రజాప్రతినిధులకి 100 రెట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. మన దాంట్లో మనం ఇచ్చిన ఎక్సెస్ ఫ్రీడమ్ వల్లే ఎంత ధైర్యం లేకపోతే వాళ్ళు ఒక కిడ్నాప్ చేసే స్థాయికి, అది కూడా సీఎం కేసీఆర్ బంధువులనే చేశారంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. అవునండి. అందుకే ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళకి శిక్షలో కూడా చాలా ఎక్కువ రెట్లు వేయాలండి. అప్పుడే ఇలాంటివి చట్టం ప్రకారం వేస్తే సరిపోతుంది. మామూలు వ్యక్తులకు వేసే శిక్ష కంటే 10 రెట్ల శిక్ష వాళ్ళకి వేయాలండి. అప్పుడే ఇలాంటివి తగ్గుతాయి అనిపిస్తుంది. రైట్, ఓకే. ఇక రామచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడండి దయచేసి. నిన్న జరిగినటువంటి కిడ్నాప్ ఉదంతం కానివ్వండి, అక్కడికి యాగామేఘాల మీద అర్ధరాత్రి చేరుకున్న మంత్రి తీరు కానివ్వండి, అదేవిధంగా ఇంకో ఎంపీ వచ్చిన సందర్భం కానివ్వండి, అన్నిటిని కూడా పరిశీలిస్తే పోలీసులు నిన్న సరే ఎఫెక్టివ్ గా మానిటర్ చేసి నిందితులను పట్టుకోవడం అనేది ఒక అభినందనీయమైనటువంటి విషయం. కాకపోతే అది కేవలం ప్రవీణ్ రావు, సునీల్ రావు, మన కేసీఆర్ బంధువులని చెప్పుకునే వ్యక్తుల విషయంలోనో లేకుంటే బంధువుల విషయంలోనే కాకుండా సామాన్య ప్రజానీకానికి కూడా ఇంత ఎఫెక్టివ్ గా ఉండాలి తెలంగాణ పోలీసింగ్ అనేది ఈ విధంగా సమర్థవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఒక అడ్వకేట్ గా కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ ఇన్స్టెన్సెస్ అన్నట్లు. ఇది ఒక న్యాయవాదిగా క్లయింట్ల తరఫున పోలీసింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులకు నేర్పాల్సింది ఏంటంటే, సివిల్ వివాదములనైనా సరే ఒక వ్యక్తి ఎక్సీడ్ అయిపోయి ట్రెస్ పాస్ కానివ్వండి, లేకుంటే చీటింగ్ కానివ్వండి, లేకుంటే సో అండ్ సో ఏదైనా కానీ ఒక అఫెన్స్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ గా ఒక భూమి కనుక ఉన్నట్లయితే ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పేసి పక్కకు నెట్టేయకుండా ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్లను పీకెన్ వేయాలి, లేకుంటే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం ఫాలో అన్న కావాలి పోలీసు వాళ్ళు చేసి దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేసి కోర్టు ముందు చేసి కన్విక్షన్ పడేటట్టు అట్లీస్ట్ 10% కానీ 15% కానీ కనుక కన్విక్షన్ పడితే ఈ నేరాలని మళ్ళీ రిపీట్ కావు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంటే రాజకీయ పరంగా పోలీసులు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు అంటే ఒక ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయటానికి, అదే విధంగా ఒక బాధితుల విషయంలో కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఒక కిడ్నాప్ జరిగింది, అదొక అఫెన్స్ అని చెప్పేసి పోలీసులు చెప్తారు, పోలీసులు అరెస్ట్ చేస్తారు, అదే అయిపోయింది. అయిన సందర్భంలో ఒక మంత్రి ఆగమేఘాల మీద అక్కడికి పోతున్నాడు అని అంటే అక్కడ
ఆగమేఘాల మీద మంత్రి ఆ ఇంటిని సందర్శించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను వెళ్తే ఒకవేళ తప్పేంటి? వెళ్తే అంటే తప్పే ఎన్ని ఇన్స్టెన్సెస్ లో పోయినారని అడుగుతున్నా. అవును, అది వేరే విషయం. ఎన్ని instances లో కాదు 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 పట్టించుకున్నట్టు పోతారు. ముఖ్యమంత్రి గారి బంధువులు ఇట్లా జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళి ధైర్యం చెప్తే తప్పేంటి? నాకు అర్థం కాదు. అంటే సామాన్య ప్రజానికానికి ముఖ్యమంత్రి గారి బంధువులకి తేడా ఉంటుందండి. అంటే అవును, సామాన్య వాళ్ళు చెప్పినారు కదా, తెలంగాణ ప్రజలందరూ ముఖ్యమంత్రి గారు బంధువులని చెప్పారు కదా శ్రీధర్ రెడ్డి గారు. అవును మరి తెలంగాణ కాబట్టి పోతారు. సమాజంలో తప్పేందండి. చూడాలంటున్నా. ఒకటి, let me complete, please, let me complete. చెప్పండి చెప్పండి. అయితే ఎస్, నేను అనేది ఏంటంటే ఈ విధంగా పక్షపాతం కాకుండా ఖచ్చితంగా కూడా ఒక స్ట్రింజెంట్ యాక్షన్. కాదు, ఒక ఉదాహరణ చెప్పండి. ఫలానా ఘటనలో ఎవరు వెళ్ళలేదు లేదా ఫలానా ఘటనలో వెళ్ళారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ పోలీస్ స్టేషన్ నేమ్, కానీ నేను చెప్తున్నా, ఒక సాధారణ మహిళ ఒక ఫిజియోథెరపీ చేసుకుని ఒక ఇంట్లో ఆయాగా ఉంటున్న వ్యక్తిగా ఆ అమ్మాయి వాళ్ళ బిడ్డని ఎత్తుకపోయిన భర్త, ఇద్దరి మధ్యన వివాదాలు ఉంటాయి. ఆ పోలీసులు నా దగ్గరికి వచ్చేసి నేను అడ్వకేట్ అని, ఫార్మర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని తెలియకుండా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, అప్పుడు నేను చెప్పిన డీసీపీ గారికి మాట్లాడితే ఇప్పుడు తమాషాలు చేస్తున్నాం అంటే, అప్పుడు సార్ మేము పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పేసి మధ్యకు తీసుకుపోయి, నేను సీఏ గారితో మాట్లాడిన తర్వాత మధ్యకు తీసుకుపోయి వదిలేసినటువంటి ఉదంతం ఉంది. అంటే ఒక అభాగ్యురాలకి. అంటే నేను అనేది ఏంటంటే, సరే అందరు పోలీసులు ఆ విధంగా ఉంటారని కాదు, కానీ ఒక బాధ్యత అనే దాన్ని సైకాలజికల్ గా పోలీసులకి ఒక నేర్పించే పద్ధతి అనేది రావాల్సిన అవసరం ఉన్నది. అయితే దీనికి సంబంధించి జ్యుడిషియరీ కూడా నేనైతే ఇంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన కాబట్టి ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ఏది ఇన్వెస్టిగేషన్లు కానివ్వండి, లేకుంటే అక్కడ దాటిని కోర్టు ముందర ప్రొడ్యూస్ ఏదైతే సాక్ష్యాధారాలను సేకరించి సమర్పించే సందర్భంలో కానివ్వండి, వీటన్నిటికీ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ తో సహా వాళ్ళకి ట్రైన్ చేయాలి. సైంటిఫిక్ మెజర్స్ ని కూడా యూజ్ చేసుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియరీ మాత్రం స్ట్రింజెంట్ గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు అయితే ఇక్కడ అసలు సరే అదేమి జనరల్ గా చెప్తున్నారు. ఇప్పుడు అఖిలప్రియ కేసులో ఏం జరిగింది? అన్ని వందల కోట్ల విలువైనటువంటి భూముల విషయంలో ఇంకెక్కడైనా ఇట్లాంటివి జరుగుతున్నాయా, జరగలేదా? అంటే కొమ్మినేని గారు ఒక్కసారి జైలుకు పోయి వచ్చినోడు ఏమనుకుంటాడంటే, కొడితే ఈ పంచాయతీ జరిగిందంటే ఈయన డబ్బులు వస్తాయి, పోయేద్దాం ఏముంది 15 రోజులు, సుప్రీంకోర్టే చెప్పింది మనము రిమాండ్ పీరియడ్ అనేది కన్విక్షన్ పీరియడ్ కావద్దని. అంటే నేను సైకాలజికల్ టెక్నిక్ చెప్తున్నా. ఈ విధంగా ఉన్నది కాబట్టి అట్లా కాకుండా పోలీసులు ఖచ్చితంగా కూడా ప్రాణాలకి ఆస్తులకి కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి పోలీసింగ్ ని ఆస్తుల రక్షణ కోసం ఒక స్పెషల్ వింగ్ ని ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది తెలంగాణలో, హైదరాబాద్ లో మాత్రం. ఎందుకంటే పెరుగుతున్నటువంటి భూములతో ఒకటి మనిషికి ఇంపార్టెంట్ ప్రాణం అండి, రెండోది వాని ఆస్తి సర్వస్వమే సెకండరీ. కాబట్టి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక అఖిలప్రియ విషయానికి వచ్చినట్లయితే ఇందాకంటూ తెలుగుదేశము నాయకురాలను మెన్షన్ చేయలేదు, కానీ మా ఇంటికి వచ్చిన ఈనాడు పేపర్లో మాత్రం ఉన్నది. ఏముంది? ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకురాలు భూమా అఖిలప్రియ ఆ పార్టీ నాయకుడు అని చెప్పేసి ఉంటే మంచిది. అది తప్పేం కాదు, ఉంటే మంచిదే, మనం తప్పట్టక్కర్లా. దాన్ని రూల్ అవుట్. ఇక నయం విషయానికి వద్దాం. నయం విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి గారు ఆరంభ శూరత్వమే. అసలు పని అయిపోయిన తర్వాత దాన్ని పట్టించుకున్నటువంటి పాపన పోడు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని భావించి తన పర్పస్ సర్వ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నది. నయం విషయంలో ఏమైందంటే, రాష్ట్రానికి అంతటికీ కూడా ఆదర్శంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ డైరీని కోర్టులో ప్రొడ్యూస్ చేయడంలో విఫలమైపోయింది. ప్రతిపక్షాలన్నీ కూడా ఆ డైరీ సంగతి ఏంటని చెప్పేసి గగ్గోలు పెట్టినా కానీ హ్యూమన్ బీయింగ్స్ ఇది షార్ట్ మెమరీ. ఇది బాగానే ఉంది కానీ ఓకే. రామచంద్రారెడ్డి గారు సరదాగా నేను ఒక మాట చెబుతాను వింటారా? ఇప్పుడు అట్లా కాస్త పెద్దగా సీరియస్ గా పట్టించుకోకపోతే మీ రేవంత్ రెడ్డి గారు ఆ కేసులో ఇబ్బంది లేకుండా నడిచిపోతున్నట్లు, చంద్రబాబు గారికి ఇబ్బంది లేకుండా కేసు కాదు కదా. మరి మీకు రేవంత్ రెడ్డి గారు సేఫ్ గా ఉన్నారంటే అది కొమ్మినేని గారు పలు సందర్భాల్లో చెప్పినాము. మా నాయకుడు మీకు దమ్ముంటే ఏమని చెప్పేసి అన్నా. ఫైనల్ ఒకటి మాట్లాడి ముగిస్తాను. ఒక్క నిమిషం ఫైనల్ ఒకటి మాట్లాడతాను. ఇప్పుడు ఇందులో ఈ కేసులు మాత్రము, ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఏవి సుబ్బారెడ్డి ఇంటర్వ్యూలు చూశాను అండ్ అఖిలప్రియ ఇంటర్వ్యూలు చూశాను. దాని ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బద్ధవైరం ఉంది. మరి ఈ బద్ధవైరం ఉన్నటువంటి ఇద్దరు ప్రత్యర్థులు కలిసి కిడ్నాప్ చేస్తుందంటే పోలీసు వాళ్ళు అక్కడ పొరపాటు చేస్తారు. సుబ్బారెడ్డి గారిని వదిలేశారంటున్నారు. ఆ విషయం నాకు తెలియదు. ఇప్పుడే మరి నేను కొంచెం రాత్రి లేట్ వచ్చిన, కానీ ఏమన్నా చెప్పిన తర్వాత ఎట్లా వదిలేశారనేది కూడా చర్చ అవుతుంది సహజంగా. అంటే ఎట్లుంటదంటే కొమ్మినేని గారు, ఇప్పుడు ఇంతకు ముందు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యన పంచాయతీ ఉంటే వాళ్ళ మధ్యన
విభేదాలు ఉన్నాయన్న విషయం తెలియకుండా ఎవరెవరు వచ్చింది అంటే కామన్ ఏం చేస్తారు, ఈ కుట్రల ఫస్ట్ ఈడు, సెకండ్ ఈడు, థర్డ్ ఈడు అని చెప్తారు. ఆ క్రమంలో చేసిందేమో కానీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులు ఎవరైనా సరే యాక్షన్ తీసుకోవాలి. అంటే లేటెస్ట్ గా ఇవాళ ఎక్కడో వేరే టీవీలో కరెక్టో కాదు తెలీదు, ఏవి సుబ్బారెడ్డిని విచారణకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పి కండిషన్ పెట్టి వదిలేశారని వచ్చిందట. కరెక్టో కాదో నాకు తెలియదు. బట్ ఈ కేసు ఈ భూమి వరకు ఏమన్నా రాజీ పడ్డారా అనేది కొందరు సందేహం. ఇక అది అంతా పోలీసులు తెలుసాలి కానీ సరే. ఒకటి A1 గా పెట్టిండ్రు కాబట్టి నేను చెప్తున్నా, A1 గా పెట్టిండ్రు కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే నేను బాగా స్పెసిఫిక్ గా చూసిన వాళ్ళ వీడియో ఇంటర్వ్యూస్ వాళ్ళిద్దరి మధ్యన వైరం గురించి కాబట్టి చెప్తున్నా, తెలంగాణ పోలీస్ ఇందులో కూడా ఎఫిషియన్సీ చూపించి అసలు నేరస్తులను పట్టుకోవాలి. ఏదో ఇక రొటీన్ గా మాత్రం చేయొద్దని చెప్తున్నాం. stringent action whoever they may be. What Congress party or Telugu party or whoever they may be, they must be punished in accordance with law. దాని కోసం మనం ఎదురు చూద్దాం. శ్రీనివాస్ మహేశ్వర్ నుంచి. శ్రీనివాస్ నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. అక్కడ గౌరవ పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం సార్. నిన్న పోలీసులు రంగంలోకి దిగి ఆ కిడ్నాపర్లు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం అభినందనీయమండి. ఓకే. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అందరి విషయాల్లో కూడా ఉన్నత వారి విషయంలో కానీ లేని వారి విషయంలో కానీ ప్రభుత్వం సమతుల్యంగా పాటించడం అనేది ముఖ్యమండి. ఓకే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సెఫ్ట్ గా ఉన్నారు అన్నారు కదా మీరు, అలా ఆదినాయకుడు మాజీ అధ్యక్షుడు రంగంలో దిగిండు కాబట్టి సెఫ్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగుతాడు, ఈ విషయం కూడా నీరు గారిపోతాం అనే విషయంలో సందేహం ఏం లేదు. అట్లా చెప్తారు చంద్రబాబు రంగంలో దిగుతాడని? దిగుతాడండి. మీరు చూడండి ఇంకొక విషయం మీకు ఉదాహరణగా చెప్తా, సమతుల్యంగా ప్రభుత్వం ఎట్టలేదు అని చెప్పి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి చికెన్ తినడం మానేస్తే లాల్ బహదూర్ స్టేడియంలో మీ పెద్ద మీటింగ్ పెట్టి లెగ్ పీసులు తిని మీరు బాగుంది తినాలే బలం అని చెప్పారు. జనాలు అమ్ముకుంటుంటే పట్టుకొని జైలు వేస్తుండ్రు. ఒక్కసారి 30 రూపాయలు పెట్టి కొనుక్తాము మీకు మీ వాయిస్ కట్ అవుతుంది. ఒకటి ఎవరి బంధువులు వీళ్ళ బంధువులు వాళ్ళతో సంబంధం లేదు. ఎవరన్నా ప్రజాప్రతినిధులు పోయి ఉంటారు, తెలిసి ఉంటే పరిచయం ఉంటే మేము కూడా పోతాం. చాలామంది ఎవరికైనా ఇబ్బంది వస్తే పిలిస్తే పోతాము. ఇప్పుడు పోయిన మంత్రులు కానీ ఎవరైనా మిగతా ఎవరన్నా ప్రజాప్రతినిధులు పోయి ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్య ఉంటే పోవడంలో ఇబ్బంది ఏందండి. కాబట్టి ఇవి మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్ వాళ్ళు ఎవరైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం అట్లుంది కాబట్టి అందరం అట్లనే ఉంటాము. దాంట్లో అనవసరమైనటువంటి మనం ఇటు అటు గుంజి సమస్యను పక్కదారి పట్టించొద్దని నా ఉద్దేశము. పోలీసులు ఏ సమస్యనైనా చాలా పకడ్బందీగా విచారిస్తున్నారు, పోతున్నారు. ఎక్కడెక్కడన్నా ఆఫీసర్లు ఇండివిజువల్ కెపాసిటీలు ఎక్కడన్నా తప్పుదో పట్టినటువంటి అవకాశం ఉన్నా వాళ్ళు సరిగ్గా వివరించకపోతే వాళ్ళ ఇమీడియట్ ఎస్కలేషన్ ఎవరైతే పైన హైదరాబాద్ ఇది బయటపడింది. మిగతా ప్రాంతంలో అంతా హైదరాబాద్ తగ్గుతున్నాయా? శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి నగరము. ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మీరు ఏ మూలకు పోయినా 12-15 లక్షలకు తక్కువ ఎకరం దొరుకుతలేదు. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వివాదాలు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ వివాదాలు అవుతున్నాయి 100% అండి. మీరు చూపించప్పుడు నిన్న షేక్పేటలో సంబంధించి ఒక ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం జరిగితే ఒక చిన్న కరెంట్ కనెక్షన్ అడిగితే దాన్ని ఆధారంగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి షేక్పేట ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారు పోయి మొత్తం 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడినారు. అట్లా ప్రతి చోట్ల కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఏరియాలోనూ ఎక్కడో చోట పెద్ద నాయకుడికి సంబంధం ఉందని పెద్ద వార్తలు వచ్చినాయి. తర్వాత అది ఏమైందో తెలియదు. పొలిటికల్ సమస్యలు ఏమవుతాయంటే ఒక నాయకుడు ఉంటే ఒకవేళ వాళ్ళ వ్యాపారస్తులో లేకపోతే వాళ్ళ కుటుంబం ఉంటే పెద్దగా అవుట్ ఆఫ్ ది ప్రపోర్షన్ బ్లో అవుతుంది. దాన్ని నిజానిజాలు తెచ్చడానికి రెవెన్యూ ఉంది, పోలీసింగ్ ఉంది, జ్యుడిషియరీ ఉంది, రకరకాల సంబంధిత వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి వచ్చిన వార్తలతో సంబంధం లేకుండా వాస్తవాలను చూడాలి ఒకటి. రెండవది, మిత్రుడికి పోయే ముందు ఈ కేసులో కూడా నిన్ననే పోలీస్ కమిషనర్ చెప్పిండ్రు. ఇప్పుడు లా విల్ టేక్ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే A1గా ఏవి సుబ్బారెడ్డి గారిని పెట్టారని వచ్చింది. ఓకే, అది వాళ్ళు ఎట్లా నిర్ధారణకు వచ్చారో నాకు తెలియదు. బట్ ఇప్పుడు వదిలేశారని ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవం కాదు కానీ ఒకవేళ వదిలేసి ఉంటే అది పోలీసు వారు తప్పు చేసినట్లే కదా. ఏది మొదట పెట్టడమే తప్పు అవుతుంది కదా. ఒక విషయము, నేను ఒక పేపర్లో అఖిలప్రియ గారు A1 చూశాను, సుబ్బారెడ్డి A2 చూశాను. ఇంకో పేపర్లో ఆయన ఆయన A1 అది నేను అది పూర్తిగా మన దగ్గర పత్రం ఉండాలా. ఒకటి నాకున్న నాలెడ్జ్ ప్రకారం రామచంద్రారెడ్డి గారు బీయింగ్ ఏ లాయర్ ఈ షుడ్ క్లారిఫై. మా శ్రీనివాస్ గారు కూడా వకీలే. ఏదన్నా కేసులో నిందితుడి మీద వచ్చిన తర్వాత ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి విశ్వాసం ఉంటే 41 CRPC కింద నోటీస్ ఇచ్చి తీవ్రత ఉండి లేకపోతే
మళ్ళీ మీరు అందుబాటులో ఉండండి అని చెప్పి నోటీస్ ఇచ్చి పంపించవచ్చు అనేది నాకున్నటువంటి ఒక కరెక్ట్ సాధారణ పరిజ్ఞానం. పెట్టక ముందు ఉంటుంది, పెట్టిన తర్వాత కూడా ఉంటుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ నేనేం దాన్ని సర్టిఫై చేయట్లే. ఓకే, అది పోలీస్ అధికారుల యొక్క విచక్షణ బట్టి ఉంటుంది. ఏ పోలీస్ అధికారి నిందుని వదిలేయడానికి అఖిల ప్రియ గారిని పట్టుకున్నప్పుడు మాజీ మంత్రిని సుబ్బారెడ్డి ఎవరండి? అంటే ఇప్పుడు 100 మందికి తప్పు లేదు కానీ ఒక అమాయకుడిని పెట్టకూడదు అనేది ఒక బ్లేటెంట్ గా ఓపెన్ ఉన్నటువంటి అమాయకుడే కాదనేది బ్లేటెంట్ గా ఓపెన్ ఉన్నటువంటి కేసు. దీంట్లో అధికారులు ఎక్కడ కూడా చిన్న కేసు తీసుకోరు, చిన్నటువంటి ఛాన్స్ తీసుకోరు. అట్లాంటిది ఏమైనా ఉంటే అబైడింగ్ ది లాలో ఉన్నటువంటి ప్రొవిజన్స్లో ఏమైనా అవకాశం ఉంటే చేస్తారు. కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దీంట్లో ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంట్లో ఎవరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎట్లుంటుంది అట్లుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు ఉంది. ఏ కేసు అయినా కానీ ఇలా మనకు ఉన్నటువంటి లా ప్రొవిజన్స్లో, జ్యుడిషియల్ ప్రొవిజన్స్లో వాళ్ళకున్న అవకాశాల మేరకు వాళ్ళకు కూడా న్యాయవాదులు ఉంటారు. వాళ్ళ యొక్క అవకాశాలు వాళ్ళు తీసుకుంటారు. ప్రభుత్వం ఒకసారి కేసు పెట్టి దాని మీద ఒక ఛార్జ్ షీట్ అయిన తర్వాత, న్యాయస్థానం అయిన తర్వాత ప్రభుత్వం ఇంటర్వ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. అనవసరంగా ఇప్పుడు ఆ నయం కేసులో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ఏ సంబంధం అండి? వన్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాటిని తీసుకున్న తర్వాత, ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, ఛార్జ్ షీట్ చేసిన తర్వాత ప్రభాకర్ రెడ్డి చెన్నై నుంచి. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు. ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. హలో, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు తెలంగాణ పోలీస్ యాక్షన్ చాలా రైట్లీ యాక్షన్, టైమ్లీ యాక్షన్. ఓకే, గుడ్. నేను అనేది ఏంటంటే, ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇప్పుడు అక్కడ పోలీస్ ఇంత సిన్సియర్ గా పనిచేస్తుందని శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. అవును. మరి చంద్రబాబు కేసు ఇంత ఆలస్యమయ్యి ఇంత కాదు, చంద్రబాబు గారి మీద కేసు ఎక్కడ ఉంది? కేసు లేదు. ఛార్జ్ షీట్ లో మాత్రం 37 సార్లు ప్రస్తావించారు కానీ కేసు పెట్టండి అని వైసీపీ నేత రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్తే, సుప్రీంకోర్టులో కూడా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటే ఇక అది పరిస్థితి. కాదండి, అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ పేరే చేర్చలేదంటే అక్కడ పోలీస్ సిన్సియారిటీ ఎంత వరకు ఉంది అని అడుగుతున్నాను నేను. అట్లా అంటారా? కేసు తీవ్రతను బట్టి అంటే అట్ట కాదు. అప్పుడు రాజీ చేశారని కదా బీజేపీ వాళ్ళతో సహా. ఓకే, లక్ష్మీనారాయణ గారు కనిగిరి నుంచి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి అందరికి కూడా, ప్యానల్ అందరికి కూడా. ఏదైతే జరిగిందో ఆ సంఘటన చూసామండి. ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉండి రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ విధంగా సిటీలో ఒక ల్యాండ్ కబ్జాలు చేసుకొని ఒక సాధారణ పౌరులు కానీ పబ్లిక్ ని దాన్ని వాళ్ళని ట్యాప్ చేసేసి వాళ్ళని ఇచ్చేసి భయపెట్టి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అండి. గవర్నమెంట్ హాస్ టేకెన్ ఇమీడియట్ యాక్షన్. తెలంగాణ గవర్నమెంట్ దానికి అప్రిషియబుల్ అండి అది. ఇంకోటి ఏంటంటే, ఇదే విషయం కానీ మన ఆంధ్రాలో జరిగి ఉంటుంటే, ఈవెన్ ఆ 100 కోట్లు జరిగింది వాళ్ళందరికీ తెలిసింది పబ్లిక్. ఆంధ్రాలో జరిగి ఉంటుంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ వాళ్ళు కానీ దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పైన కక్షపూరితంగా చేశారనే వాదన ఈజీగా తీసుకొచ్చారండి. దేనికైనా ఇచ్చేయగలండి. ఎందుకంటే తెలంగాణ కాబట్టి అనడానికి లేదు. ఏమన్నా అంటే కూడా కేసీఆర్ గారు ఎక్కడ నొక్కలు అక్కడ నొక్కుతాడు. కాబట్టి అదేనండి మన ఏపీలో ఏంటంటే దాన్ని కూడా ఇలాంటి 100 కోట్ల స్కామును కూడా పబ్లిక్ ని బెదిరించి పంపుతామని చేసి దాన్ని కూడా గవర్నమెంట్ పైన వాళ్ళు ఈజీగా నిందమొట్టవాలండి. అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారండి. సార్ ఇఫ్ ప్లీజ్ ఒక్క నిమిషం టైం ఇస్తే రిలేటెడ్ కాకపోయినా ఐ వాంట్ టు సే వన్ థింగ్ సార్. ఏదైతే మీరు 40 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నారు సార్, జర్నలిజంలో చంద్రబాబు నాయుడు గారి చేత జై శ్రీరామ అనిపించారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడు కూడా చేసి ఇలాంటి రాజకీయాలు నీచమైన, నికృష్టమైన, దురదృష్టమైన రాజకీయం మీరు చూసుంటారు. అందరూ కూడా చాలా మంది తెలుసు. కానీ ఆయన చేత జై శ్రీరామ అనిపించారు. ఎందుకంటే పబ్లిక్ సంబంధించి సంక్షేమ పథకాల ప్రాబ్లం లేవు, అభివృద్ధి ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి అవన్నీ వదిలేసి దేవుడు పైన రోడ్ల మీద తీసుకొచ్చి రాజకీయం చేసే దృష్టి తీసుకొచ్చారు. రైట్. ఓకే. అంటే అప్పట్లో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తీవ్రంగా విమర్శించేవారు. బాబ్రీ మసీదు కూల్చిన ఘటన తర్వాత ఇప్పుడేమో జై శ్రీరామ్ అంటున్నాడు. సరే, అది వేరే విషయం అనుకోండి. సార్, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన కానీ లేదంటే తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థలో కానీ గతంలో కూడా మీరు చూస్తే దిశ ఇన్సిడెంట్ సంబంధించి అప్పుడు సజ్జనార్ గారు కూడా బాగా ప్రశంసలు వచ్చినాయి. పోలీస్ శాఖ కూడా బాగా నిన్న జగన్ గారు అప్రిషియేట్ చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి దిశ పేరు పెట్టాడు. నిన్నటి అసెంబ్లీలో దిశ చట్టమే తీసుకొచ్చాం. సంఘటన జరిగిన తెలంగాణలో, చట్టం మొదలు తెచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. సరే, ఏదైనా వాస్తవానికి తెలంగాణ పోలీసు వారు నిన్న వ్యవహరించినటువంటి తీరు ప్రశంసనీయం, అభినందనీయం, నో డౌట్. అయితే నాదొక చిన్న డౌట్ అనుకున్నాను, అనుమానం అవనండి. ఇదే మత్తయ్యకి సంబంధించి మత్తయ్య ఏం చెప్పాడు గతంలో? చంద్రబాబు నాయుడు ఓటు కోట్ల కేసు సంబంధించి నేను అప్రూవల్గా మారిన తర్వాత నా తాలూకా వెర్షన్ తీసుకోవడానికి కనీసం అక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసు దాంట్లో సిఐడి కానివ్వండి, మిగతా కేసులు పెట్టినటువంటి ఆ స్టేట్ పోలీసింగ్ ఎవరో కూడా కనీసం నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనివ్వకుండా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో
ఇది చేసి ఒక మేనేజింగ్ వ్యవస్థను చేసి కనీసం నా స్టేట్మెంట్ కూడా అక్కడ పోలీసులు ఎవరు రికార్డ్ చేయలేదు. కాబట్టి ఈడీ ఏదైతే కేంద్ర పరిధిలో ఉంటుందో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే నా స్టేట్మెంట్ మొదలు తీసుకున్నారన్నారు. మరి ఎస్ అంతా బాగుంది, నేనేం కాదన్న తెలంగాణ పోలీసుని నేనేం కించపరచను, కానీ ఇటువంటివి కూడా లేకుండా ఉండుంటే మీ తాలూకా గౌరవం పోలీసింగ్ వ్యవస్థ కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సార్. రాజు చాలా మంచివాడైతే, ఏదైనా పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి సమర్థత గలవాడైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓ చింతమనేని ప్రభాకర్ మీద ఎన్ని కేసులు వచ్చినాయి, ఒక్క అరెస్ట్ జరగలే. అక్కడ ఓ కోన్ రవి మీద ఎన్ని కంప్లైంట్లు, ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఒక్క అరెస్ట్ జరగలే. కానీ మా తాలూకా ఒక శాసనసభ్యుడి మీద ఒక ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా 24 గంటలు తిరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న ఇక్కడ పోలీసింగ్ వ్యవస్థకి ఆ స్వేచ్ఛను మా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ఒక ఎమ్మెల్యేని సైతం మేము అరెస్ట్ చేసాం. కేవలం ఆరోపణలు వస్తేనే మా పార్టీ తాలూకా సీనియర్ నాయకుని పార్టీ నుంచి బహిష్కరణ చేసాం. ఈ విధంగా ఏంటంటే చేస్తేనే ఖచ్చితంగా పెద్దారెడ్డి గారి మీద కూడా పెట్టినట్టున్నారు, ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇక్కడ తన మన భేదాలు చూసేది లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు తప్పులు చేస్తే నోరెప్పలు మాట్లాడలేని చేతగాని దద్దం మాయనైతే, ముఖ్యమంత్రిగా ఉండగా అధికార పార్టీలో ఉన్నటువంటి మా నాయకులు తప్పులు చేస్తున్నారనే అనుమానం వచ్చినా సరే శిక్షలు వేసేటువంటి సమర్థత గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి, బండి సంజయ్ గారు రోజు రెచ్చిపోతున్నారని రకరకాల, ఇప్పుడు వరంగల్కి వెళ్ళారు, ఈ పరిణామాలన్నిటి మీద మీరు ఎట్లా స్పందిస్తారు? వాస్తవాలే మాట్లాడుతున్న ప్రజలతోనే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి, ప్రజా ఇంట్రెస్ట్ కాపాడకుండా ఏ విధంగా ఒక ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని కుటుంబ పాలన సాగిస్తున్నారో, లేకుంటే పోలీస్ వ్యవస్థ తమ చేతుల్లో పెట్టుకొని ప్రజాస్వామిక హక్కుల్ని కారణాచే విధంగా ప్రతిపక్షాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టేకప్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ ని ఏ విధంగా మరి చేయకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయం మనం చెప్తున్న ప్రజల ద్వారా స్పందన లభిస్తా ఉన్నది. మొన్న ఏమైంది, గూడెం అయిపోయినట్టు పటాచారం ఎమ్మెల్యే ఏ విధంగా ఒక విలేకరిని బెదిరించి ఇది చేసినారు, కేసు అరెస్ట్ చేసిన ఆయన ఏ విధంగా ఇప్పటికి కూడాను అనేక ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయినప్పటికి కూడాను పెద్ద క్రైమ్, చాలా పెద్ద క్రైమ్స్ ఎఫ్ఐఆర్స్ ఇష్యూ అయినప్పటికి కూడాను అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులు ఆయన మీద కావచ్చు, అసదుద్దీన్ మీద కావచ్చు, వాళ్ళ ఎంఐఎం యొక్క నాయకుల మీద కావచ్చు, ఒక మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ లాస్ట్ టైం కార్పొరేటర్ మీద కావచ్చు, ఏమైనా ఎఫ్ఐఆర్లు అయినాయా? వాళ్ళని అరెస్ట్ చేసిరా? అంత దమ్ముందా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసేంత దమ్ము? ఇది పక్షపాత వైఖరి నేను చెప్పడం కాదు. ఇప్పుడు ఏపీ నుంచి మాట్లాడే ఇంకా వేరే కాలర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ఫస్ట్ అప్రిషియేట్ చేస్తూ కూడా ఈ యొక్క రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద ఏ విధంగా ప్రభుత్వం మరి కంట్రోల్ చేస్తున్న విషయం మన కాలర్స్ కూడా తమ యొక్క డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం. మేము ఒకటే చెప్తున్నాం, సర్కారు తన పని తాను చేసుకుంటూ సమన్యాయం చేయాలి, అన్ని డిపార్ట్మెంట్స్ లో పనిచేసే స్వేచ్ఛను కల్పించాలి. కానీ తమ పొలిటికల్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం ఈ వ్యవస్థని టూల్ గా వాడిపోబడదు. రైట్. ఆరోపణ అదే జరుగుతూ ఉన్నది. అనేక అంశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి యొక్క కంట్రోల్, ప్రజాస్వామికమైన కంట్రోల్, పనిని పక్కన పెట్టాలి. చెప్పినే చెప్పొద్దు, టైం వేస్ట్ అవుద్ది. రైట్. పరశురామ్ గారు హైదరాబాద్ నుంచి. పరశురామ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అఖిలప్రియ కేసు పరిణామాలు. హైదరాబాద్ మా అన్నయ్య కొడుకు గాంధీనగర్. ఎవరు గాంధీనగర్ లో ఉంటారు సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి, సరిగా వినపడలా. నేను ఉండేది హైదరాబాద్ లో, మా అన్నగారు కొడుకుంటేది గాంధీనగర్ లో. మేము హైదరాబాద్ లో ఉంటే కూడా మా మీద అట్రాసిటీ చేస్తారు సార్. ఎవరు అట్రాసిటీ? ఒక ఎస్సీలు ఎవరో వచ్చి మా మీద వేస్తే ఎక్కడో అది దేశంలో ఎందుకు పుట్టినామని బాధపడుతున్నాం సార్. ఏం అర్థం కావట్లేదు మీరు చెప్పేది. మరి కేసు ఏంటో అది దీనికి దానికి సంబంధం లేదు. బట్ ఏదైనా కేసు ఉంటే మీరు డైరెక్ట్ గా పోలీసులు వారిని ఓకే. రైట్. ఒక విషయం ఏంటంటే, ఒక్క నిమిషం రామచంద్రరెడ్డి గారు, ఒకటి శ్రీనివాస్ గారు ఏంటంటే వాళ్ళ అధ్యక్షుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడికి పోయినా ఇప్పుడు రాజకీయ నాయకులుగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రత్యేకించి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు, పాలన మీద విమర్శలు చేయొచ్చు, పథకాల మీద విమర్శలు చేయొచ్చు, నిజంగా మీ దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉంటే. కానీ ఎక్కడికి పోయినా కానీ రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటము, సమాచారం లేకుండా ఇక్కడ ప్రమాణాలకు రండి, అక్కడ ప్రమాణాలకు రండి అని చెప్పేసి దిగజారి మాట్లాడటము,
చాలాసార్లు మీరు మా అందరికంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక నిమిషం మధ్యలో రావద్దు, మీరు మాట్లాడలే ఒక నిమిషం ఆగండి, మీరు మాట్లాడినా కాబట్టి ఒకటి మీరు ఏం మాట్లాడిండు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే చెప్తున్నారు ఆడ. నేను ఏమంటున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వ్యవహారం లేకుండా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిట్టడము, నాయకులను వ్యక్తిగతంగా తిట్టాల్సే వస్తే మిగతా వాళ్ళకి తెలియదా తిట్టడం అనేది? ఇవాళ వరంగల్ పోయినావు, వరంగల్లో ఉన్నటువంటి పథకాల మీద మాట్లాడు, చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు సహించరనే విషయాన్ని మీరు గమనించలేవాలా? ఇవాళ విషయం మాట్లాడండి కదా, ఎంతసేపటికి భావోద్వేగాల విషయమేనా? రెండవది మీరు ఇవాళ తెలంగాణలో పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా. హైదరాబాద్ నగరంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల్లో ఓవరాల్ కన్విక్షన్ రేట్ అంటే మీరు నమోదైనటువంటి కేసులలో నిందితులకు శిక్షణ పడినటువంటి శాతము 100కి 20% ఉంటే 2020లో 48% ఉంది. 48.67% ఇన్ ప్రిసైజ్. లోతైన దర్యాప్తు జరుగుతూ ఉంది, సాంకేతికత పెరిగింది, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఫ్రీ హ్యాండ్ ఈ యొక్క దర్యాప్తు విషయంలో కానీ శిక్షల విషయంలో కానీ ప్రత్యేకించి కోర్టు వర్టికల్ పెట్టారు. అంటే కోర్టులలో ఉన్నటువంటి కేసులను పరిష్కరించడం కోసము దానికి ప్రత్యేకమైన విభాగం పెట్టారు. అత్యున్నత సాంకేతికంగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వము శాంతి భద్రతల విషయంలో కానీ ఈ కేసుల విషయంలో కానీ తీరును గమనించండి, కానీ ఊరికే నోరుంది కదా అని ఎటుపడితే మాట్లాడడం. ఇలా బండి సంజయ్ యొక్క వ్యవహార శైలి గురించి రాష్ట్ర ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మాట్లాడే భాష దేని గురించి మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు? పదే ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడము, ఒక రాష్ట్ర అధ్యక్షుడైన స్థాయి కాకుండా చిల్లరగా దిగజారి మాట్లాడుతున్న విషయాన్ని గమనిస్తున్నారు. అదే విషయంగా అదే స్థాయిలో మాట్లాడాలంటే ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ పార్టీ భగవద్గీత పార్టీ అని నేను మాట్లాడలేక మీకు వదిలేశాను. కాదు రాజకీయంగా ఇవాళ మత ఆయన వెళ్ళలేదంటే సువార్త సభలకు వెళ్ళాడంట. ఆయన సువార్త సభలకు వెళ్తాడు. వాళ్ళ ప్రభుత్వం నాగాలాండ్లోనేమో జెరూసలేం ట్రిప్పులు ఇస్తుంది, మిజోరంలో క్రైస్తవులకు పండుగలు చేస్తుంది, ఇక్కడికి వచ్చే చిల్లర మాటలు మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ అందరము ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తాము. ఇవాళ మీరు పదే ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ తెలంగాణలో ఆధ్యాత్మిక తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది కేసీఆర్ గారు. తెలంగాణలో హైందవ ధర్మ ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని కాపాడేది కూడా కేసీఆర్ గారు. ఇవాళ యాదాద్రి లాంటి పెద్ద నిర్మాణాన్ని మీరు పరిపాలన ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కట్టగలిగినరా? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడతారు? ఇక్కడ ప్రభుత్వానికి ధర్మానికి మిగతా వ్యవహారాలకు అవసరం ఉన్నంత మేరకు మాట్లాడాలి తప్పితే విలువల దిగజారి నీచంగా నేనేమంటే ఇక్కడ అది కాదు. మీరు అభివృద్ధి గురించి కానీ పథకాల గురించి ఎంతసేపు మాట్లాడండి, పద్ధతిగా ఉండండి. శ్రీనివాస్ గారు మీరే మాట్లాడుతున్నారు కానీ పెద్దిరెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. రెండు విషయాలు సార్. ఒకటి వచ్చేసి బండి సంజయ్ గారు బైబిల్ పార్టీనా లేకపోతే భగవద్గీత పార్టీనా అని మాట్లాడుతున్నారు సార్. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మంచి ఇది చేస్తామో లేకపోతే ఇది చేస్తాం ప్రజలకంటే ఓటు వేస్తాం వేరు, ఇలా మతాలు పూరి ఇలా చేయటం కరెక్ట్ కాదు సార్. రెండోది దుబ్బాక గెలిచిన తర్వాత ఆయన రఘువంత్ రావు గారు ఏం మాట్లాడారో అప్పుడు తెలుసు. దానికి మళ్ళీ ఆయన ఖాళీ చెప్పారు 2 రోజుల తర్వాత. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు, మా పార్టీ స్వచ్ఛమైందని చెబుతున్నారు బీజేపీ. ఆ తెలుగు రాష్ట్రంలో బ్యాంక్ దొంగలు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు? ఎవరు ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారంటున్నారు? కేంద్ర మంత్రులు ఉన్న వాళ్ళు గతంలో ఎక్కడున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ బీజేపీ వాళ్ళు? దాంట్లో కూడా కొంత 2 వర్గాలు ఉన్నాయి. సపోర్ట్ చేస్తారు, ఒక వర్గం అవినీతి పనులు సపోర్ట్ చేస్తారు సార్. మీరు శ్రీనివాస్ గారు చెప్పండి. అసదుద్దీన్ గురించి అర్థం కావట్లేదు. మీరు కూడా శ్రీనివాస్ గారు ఆయనకే పాయింట్ ఇస్తున్నాను. అసదుద్దీన్ గురించి అక్బరుద్దీన్ గురించి కేసుల గురించి మాట్లాడతాడు. ఆయనకు బెయిల్ ఇచ్చేది మీ పార్టీ ఎమ్మెల్యేలే, ఆయనే ఉన్నాడు. మిగతా కేసుల గురించి కూడా మాట్లాడతావా? మీరు మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలా, కొంత డెకోరం ఉండాలి. రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి, ఒక లిమిట్స్ ఉంటాయి. రఘునందన్ రావు గారు ఆ రోజు టీఆర్ఎస్ సభ్యుడే. మరి ఎందుకు చేర్చుకున్నావు? మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు కదా, మరి ఇప్పుడు మరి ఎందుకు చేర్చుకున్నావు అంటున్నా? మరి ఎందుకు అట్లా ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? ఇప్పుడు తీసేస్తావా? మరి ఇప్పుడు తీసేస్తావా అంటున్నా. ఆయనకు ఓవైసీకి బెయిల్ ఇచ్చిందో తీసేస్తావా పాటలకించి? ఊరికే మాడితే ఎట్లా? డెకోరం, ఓ లిమిట్ ఉండాలా శ్రీనివాస్ గారు? మాడవు నాకు తెలుసు కానీ బ్యాచ్ చెప్పాలి. ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ
మీ యొక్క సంబంధమే లేదు వాళ్ళకి. ఏం సంబంధం ఉంటుంది అండి? కూడా కళ్ళముందర తెస్తున్నా కానీ అన్ని మాటలు మాట్లాడితే అయిపోయిందా? ఒక్క నిమిషం రాజకీయ కళ్ళముందర తెస్తున్నా కానీ చూపిస్తారు ఇన్వెస్టిగేషన్ లో శ్రీనివాస్ గారు 2 or 3 or 5 years. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రామచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు కానీ శ్రీనివాస్ గారు ఒక్క మాట చెప్పండి. ఆయనేమో బండి సంజయ్ గారు ఏమో సువార్త సభలకు వెళ్తాడు, అప్పుడు బైబిల్ పార్టీ అవ్వలేదా బీజేపీ? ఇప్పుడేమో తిరుపతి ఉప ఎన్నికనో ఇంకోటనో చెప్పి బైబిల్ పార్టీ భగవద్గీత పార్టీ అని మీలాంటి విజ్ఞులైనా సరే అటువంటి వాటిని సమర్థిస్తారా? మత సామరస్యం కోరుకోవాల్సిన వాళ్ళు ఈ రకంగా మతాన్ని నేరుగా ఆపాదిస్తే అసలు ఎన్నికల సంఘం ఊరుకొని ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వాటిని సహిస్తుందా? ఇలాంటి నీచమైన వ్యాఖ్యల్ని మీలాంటి పెద్దలు సహిస్తారా? భారతీయ జనతా పార్టీ సర్వధర్మ సమపాలనతో నడిచేటువంటి పార్టీ. మరి ఆ సంగతి బండి సంజయ్ గారికి చెప్పొచ్చు కదా? అదొకటి కాదు, బండి సంజయ్ గారికి ఆ విషయం చెప్పండి. పేరు మీద కించపరిచినటువంటి అంటే మతాన్ని వాడుకుంటున్నారు, మత మరి గ్రూప్ చేస్తా ఉన్న విషయం కాదు. నేరుగా ఒక్క నిమిషం నేను మళ్ళొకసారి చెబుతున్నా, గత లోక్సభ ఎన్నికల్లో మా ఓటు వాళ్ళం బీజేపీకి వేసాం, కానీ ఇంత చండాలంగా మాట్లాడుతుంటే మేమంతా ఆశ్చర్యపోతున్నాం. ఇదేంద్రా ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని. ఇది చాలా ఇలాంటి నీతి రాజకీయాలు చేయొద్దని చెప్పండి. మీరు చాలా కాలంగా తెలంగాణలో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు, మీరే చెబుతున్నారు సర్వధర్మ సమ్మతం మా పార్టీ విధానం అని. కానీ మీ పక్కనే ఇంకో ఆయనేమో పైగా పార్టీ అధ్యక్షుడు ఇంత నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది మా బోటి వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది, మీరు అర్థం చేసుకోండి. రైట్ రామచంద్రారెడ్డి గారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మనుగడ ఎక్కడున్నది, బీజేపీ మనుగడ ఎక్కడుందండి సర్వం ప్రజలకు తెలుసు. ఒకళ్ళేం సెంటిమెంటల్తోని ఏది ప్రజల్ని ఉద్రేకపరిచి ఎప్పటికప్పుడు చేసి మొన్నటిదాకా పబ్బం గడిపినరు ఏదో టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇప్పుడు వచ్చేసరికి అభివృద్ధి అది చేస్తున్నాం ఇది చేస్తున్నామంది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం బతికేది ఒకే ఒక్క సెంటిమెంట్ ఏంటంటే పబ్లిక్ ది షార్ట్ మెమరీ. ఇవాళ మనం ఏం చెప్పినా 4 రోజులకు మర్చిపోతున్నట్టు తప్పితే వేరేదేం లేదు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాము మీరు మీ అభివృద్ధి కార్యక్రమాల మీద శ్వేతపత్రం విడుదల చేయండి, మీరు చేసినటువంటి కార్యక్రమాల్ని. లేకుంటే మీరు చేసిన ఏదైనా ఒక పథకాన్ని పూర్తి స్థాయిలో ఇదైందని చెప్పేసి మీరు డిక్లేర్ చేయండి అని అడిగితే ఈ ఆట దాకా కూడా దిక్కుమొక్కు లేదు, మిషన్ భగీరథ లెక్క. కాకపోతే ఈ బీజేపీ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎలక్షన్ల ముందర వ్యవహరించడము, ఆడ రాజకీయ లబ్ధి పొందడం అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, జగమందరికి తెలిసినటువంటి విషయమే. ఎవరన్నా తప్పే శ్రీనివాస్ గారు. మీరు మియర్ సెంటిమెంట్ గా కొట్టేస్తారా? తెలంగాణ వాడిని అనే భావనను మియర్ సెంటిమెంట్ గా కొట్టేస్తారా? అది ఆత్మగౌరవ భావన. నేను తెలంగాణ వాడిని, తెలంగాణ పౌరుణ్ణి, తెలంగాణ కోసం కృషి చేస్తా అనేది ఆత్మగౌరవ భావన అండి. అది కానీ మీరు మియర్ సెంటిమెంట్ గా కొట్టేస్తున్నారు. మీరు మహారాష్ట్రలో పోయి మరాఠా భావనను కొట్టేయగలుగుతారా? ఏం మాట్లాడారండి అట్లా? తెలంగాణ ఆత్మగౌరవ భావన మీరు మియర్ సెంటిమెంట్ గా బండి సంజయ్ గారికి ఒక్క నిమిషం రామచంద్రారెడ్డి గారు, బండి సంజయ్ గారికి నేను ఒక్క విషయం అడుగుతున్నాను. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఆయన ఆంధ్రాకు వచ్చి బైబిల్ పార్టీ కావాలా లేదు అంటే భగవద్గీత పార్టీ కావాలని పిచ్చి కోతలు కారు కోతలు కోస్తా ఉన్నాడు. ఆయనకు ఒక్క విషయం అడుగుతున్నా, ఏదైతే నాగాలాండ్లో 88.1% హైయెస్ట్ క్రిస్టియన్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా, అటువంటి నాగాలాండ్లో అధికారం దక్కించుకున్నటువంటి మీరు క్రిస్టియన్ పార్టీయా? లేదు అంటే ఏదైతే కరీంనగర్ నుండి ఎంపీగా ఉన్నటువంటి ఫ్రీ టికెట్లు అవన్నీ పెట్టారు సార్. ఏదైతే కరీంనగర్ నుండి ఆయన ఎంపీ, కరీంనగర్ చరిత్ర ఏంటండి? సయ్యద్ కరీముల్లా పేరు మీద ఏర్పడినటువంటిది కరీంనగర్ జిల్లా. అంటే అది ఖురాన్ పార్టీయా? ఏం మాటలు మాట్లాడుతున్నారు? రాజకీయాలు చేయండి తప్ప నీచాలకి దిగజారుతనం చేస్తే భవిష్యత్తులో చెప్పులు దాంట్లో ప్రజలు వేసేటువంటి పెను ప్రమాదం ఉంటుంది. నిజం సార్, ఇటువంటి మాటలు చెప్తే ఖచ్చితంగా ఇటువంటి మాటలు చెప్తే పైన మోడీ గారు చూస్తే బాగానే ఉన్నారు, వీళ్ళు చూస్తే ఈ విధంగా రాజకీయాలు చేయడం కోసం అక్కడ నుండి ఇక్కడ మా రాష్ట్రం వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి బండి సంజయ్కి సంబంధం ఏంటండి? తెలంగాణలో చూసుకోకుండా నీ ఇష్టాన్ని నువ్వు కారు కోతలు కోసి ఇది సవ్వా అని అడుగుతున్నా. మనిషికి ఇచ్చేటువంటి కనీస విలువ గౌరవం కూడా బండి సంజయ్ కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. మీ మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తారు. ఏదైనా శ్రీనివాస్ గారు మీరు పెద్ద రకంగా మాట్లాడతారు, ఎప్పుడు కూడా మీలాంటి పెద్దలన్నా సరైన సలహా ఇస్తే బాగుంటుంది. మీకు ఇబ్బందికరమైనప్పటికి కూడా మా బోటి వాళ్ళు మేము కాస్త తటస్థంగా
దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కూడా ఇదేంది ఇంత నీచంగా ఇట్లా మతాలు కులాల పార్టీలు తీసుకొస్తారా అనే బాధగా అయితే మాకు కలుగుతుంది. సో బండి సంజయ్ గారు ఆయనకు మంచి అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇట్లా ప్రజల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడటం మర్యాద కాదని చెప్తూ కొండా రాజీవ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.